హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా బెల్లం ఉంటలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బెల్లం తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో కొద్దిగా వేడిగా నీళ్ళు కాంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా బెల్లం అంతా కరిగేలా కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లాన్ని ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే 3 కప్స్ వరకు తీసుకున్నా. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా ఇలా దంచి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో కలుపుకొని ఇప్పుడు ఇందులో వడకట్టు పెట్టుకున్న బెల్లం నీళ్ళని అందులో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో కలుపుకోవాలి. అలానే బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా ఉండలుగా వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం ప్యాన్లో అన్నీ వేసుకోవాలి ఉండలుగా. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మంటను సిమ్లోనే ఉంచుకొని గంటతో కలిపెట్టుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేయాలి. ఇలా ఆయిల్ మొత్తం దిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంటే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంటే ఈజీగా ఇంట్లోనే బెల్లం ఉంటల్ని తయారు చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.